నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ పరిధి దాటిన వేళ వింటారు. వీధి తలుపు తెరిచే ఉంది. లోపలికి అడుగు పెడుతుంటే, అదిగో వచ్చింది ఆవిడ గారు అన్నారాయన నన్ను చూడగానే. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియలేదు. ఇదిగో మాట్లాడు, నీ కూతురు అంటూ ఫోన్ నా చేతికిచ్చారు. ఎక్కడికి వెళ్ళావే తల్లి అంది ఏడుపు గొంతుతో చిట్టి. నేను సమాధానం చెప్పే లోపున తనే, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్నగారు ఆ మాట చెప్పినప్పటి నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? దేవుడికి ఎన్ని దండాలు పెట్టుకున్నానో. దాని జోరు ఆగేట్టు లేదనుకుని మధ్యలో అడ్డుకుని, దారి తప్పిపోయాను, వెతుక్కుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది అని వివరంగా అన్నాను చిట్టితో. ఆయన వెళ్ళి తలుపు తెరిచారు. మా అబ్బాయి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేశాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే నన్ను చూసి, అమ్మయ్యా వచ్చేసావా, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు ఆందోళన నిండిన స్వరంతో. నేను చిరునవ్వు నవ్వాను. ఆయన నాకేసి గుడ్లు ఉరిమి చూశారు. అబ్బాయి బిక్క చచ్చిపోయినట్టు చూశాడు. ఎవరొచ్చారే అంటూ గట్టిగా అరిచింది చిట్టి. ఫోన్ ఇంకా చేతిలో ఉన్న సంగతి మర్చిపోయాను. మీ అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చేశాడు. అప్పుడే వాడికి చెప్పి కంగారు పెట్టేసినట్టున్నారు మీ నాన్నగారు. పాపం ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చేశాడు. అప్పుడే చెప్పక ఏం చేస్తారు? పాపం నాన్నగారికి ఎంత భయం వేసిందో, ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవ్వరూ సరిగ్గా తెలియరు ఆయనకి. ఇల్లు తాళం పెట్టి ఎక్కడికని పెడతారు ఈ వయసులో, ఈ కొత్త చోట? నువ్వు మాత్రం చిన్నదాని అనుకుంటున్నావా? అయినా చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? ఏమన్నా తగు పెట్టుకున్నారా పొద్దునే అంటూ మొదలుపెట్టింది. సరేలే, ఏం కాలేదులే, నేను మళ్ళీ మాట్లాడతాను తీరిగ్గా, పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాను. కాళ్ల బూట్లైనా విప్పుకోకుండా చేతిలో బ్రీఫ్ కేసు అలాగే పట్టుకుని అబ్బాయి మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళావే చెప్పకుండా? ఎందుకు వెళ్ళావు అని నన్ను అడుగుతూనే తండ్రి కేసి చూశాడు అనుమానంగా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నేనేమన్నానని అన్నారు ఆయన వణుకుతున్న కంఠంతో. ఎవ్వరూ ఏమీ అనలేదు, నాకేమీ కాలేదు. ముందు కాస్త స్థిమితపడు, కాఫీ ఇస్తాను అన్నాను అబ్బాయితో. వాడికి కాఫీ ఏమిటి, నువ్వు అన్నమైనా తినకుండా అన్నారు ఆయన. మరి మీరు తిన్నారా అన్నాను బల్ల మీద బోర్లించి ఉంచిన కంచాలు చూసి. ఎలా తింటాననుకున్నావు, నువ్వు వడ్డించందే? మనసులోనే నవ్వుకున్నాను. నువ్వు లేందే ఎలా తింటాను అని ప్రేమగా అనాలని ఆయనకు తోచనందుకు. ఇంతలో ఫోన్ మోగింది. అబ్బాయి బ్రీఫ్ కేసుని బల్ల మీద పెట్టి ఫోన్ అందుకున్నాడు. అవతల నుంచి వచ్చిన మాటలు విని, తెలిసింది, ఇంటికొచ్చేసింది అంటున్నాడు. ఎవరో ఆ ఫోన్ చేసింది. ఈయన అందరికీ చెప్పేసి కంగారు పెట్టేశారు. సిగ్గుచేటు. ఫోన్ నా చేతికిస్తూ, లలిత అన్నాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య గారు? మా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది, తక్షణం బయలుదేరాలంటే ఎలా కుదురుతుంది? ఎవరికన్నా చెప్పాలన్నా సిగ్గుగా ఉంది. ఎన్ని ప్రశ్నలు వేస్తారు, ఎలా సమాధానాలు చెప్పడం? ఏమిటి ఇలా చేశారు అంటూ మొదలుపెట్టింది కోడలు. కోర్టులో బోన్లో నిలబెట్టినట్టుగా ఉంది నా పరిస్థితి. ఏమీ కంగారు పడకు, ఇంటికొచ్చాక వివరంగా తెలుసుకుందువుగానిలే అని పెట్టేశాను ఫోను. ఆయన పొద్దున ధ్యానం చేసుకుంటున్నారు. ఆ ధ్యానం ఇంకో అరగంటైనా తెమలదు. ఆయన ఈ మధ్య ధ్యానం చేసుకోవడం మరీ ఎక్కువైపోతోంది. భోజనం టైం అయిపోయినా ఆ ధ్యానంలోంచి ఊడిపడరు. కొడుకు కోడలు ఆఫీసులకి, పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉంటుందని అప్పుడు మొదలు పెడతారు ధ్యానం. గదిలో ఓ మూల చాప్ మీద బాసిం పట్టేసుకుని కూర్చుంటారు. నేను రోజు భోజనం చేయగానే వేసుకోవలసిన బీపీ మందులు అయిపోయాయి. ఒక్క పూట కూడా మానకూడదని డాక్టర్ గారు చెప్పారు. అయిపోయి అప్పుడే ఇవాళకి 3వ రోజు. అబ్బాయికి 2-3 సార్లు చెప్పినా తెస్తాను అంటూనే అశ్రద్ధ చేశాడు. ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు మాట మర్చిపోతారు కాబోలు. ఫలానా వస్తువు తెచ్చావా అంటే ఇద్దరు తెల్లమొహం వేస్తారు. కోడలు బస్సులో వెళ్ళొస్తుంది, అందుకని హడావిడిలో తనకు వీలుండదు అంటుంది. వాడు స్కూటర్ మీద పెడతాడు. రోడ్డు మీద రద్దీని దాటుకుని వెళ్లేసరికే ప్రాణాంతకం అవుతుంది. ధ్యానం అంతా రోడ్డు మీదే ఉంటుంది, ఇంకో ప్రసక్తి మనసులోకి రాదు అంటాడు. ఇంటికొచ్చేసరికి కోడలు అలసిపోయి ఒడిలిన తోటకూర కాళ్ళ వేళ్లాడుతుంది.
వాడొచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. పిల్లలు సరే సరి, వాళ్ళు ట్యూషన్లు కోచింగులు అంటూ ఎప్పుడూ ఇంటి పట్టునుండరు. ఉన్నప్పటికీ వాళ్ళు గదిలో తలుపులేసు కూర్చుంటారు. మేమిద్దరం వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఇబ్బంది కలుగుతున్నట్టు బాధపడ్డం తెలుస్తూనే ఉంది. మేమే ఇక్కడికి కావాలని సుఖపడదామని వచ్చామా? గృహప్రవేశానికి రమ్మని మరీ చెప్తూ ఉత్తరాలు రాస్తే వచ్చాం. తల్లి తండ్రి రాపోతే నలుగురు ఏమైనా అనుకుంటారట. అందుకని కాబోలు రమ్మన్నారు. కోడలి తల్లిదండ్రులు 3వ నాడు వెళ్ళిపోయారు. మేము కూడా అలా వెళ్ళిపోవాలని అనుకున్నారేమో, పైకి అనలేదు. రాక వచ్చాం కొడుకు ఇంటికి. ఒక్కగానొక్క కొడుకు. 4 రోజులు ఉందామనిపిస్తుంది కదా. ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నట్టుగానే ఉంది పిల్లల ధోరణి. కొడుకు మేమింట్లో ఉన్నామా లేదా అని పట్టించుకోనట్టే ప్రవర్తిస్తాడు. మాతో మాట్లాడడానికి ఏమీ కబుర్లుండవు వాడికి. చిన్నప్పుడైతే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడి నా ఒళ్ళోనూ నా పక్కలోనూ చేరి వాడి స్కూలు కబుర్లు అవి ఎన్ని చెప్పేవాడు. కాలేజీలో చదువుతున్నా అమ్మా అంటూ కూడా తిరిగేవాడు ఏదో ఒకటి చెప్తూ. ఉద్యోగం కోసం ఈ మహాపట్నం వచ్చాక మాకు ప్రయాణం దృష్ట్యా దూరం అవడమే కాకుండా మానసికంగా కూడా దూరం అవడం మొదలైంది. కొత్తలో అడపా ఉత్తరాలు రాసినా క్రమంగా అవి తగ్గిపోయాయి. పెళ్ళయి పిల్లలు పుట్టాక వాడి సంసారం వాడిది, మా సంసారం మాది. ఎప్పుడో ఏడాదికోసారి చుట్టపు చూపుగా రావడం, ఓ 10 రోజులు మా ఇంట్లోనూ 4-5 రోజులు అత్తవారింట్లోనూ మరో 4-5 రోజులు పిల్లలకి చూపించడం కోసం ఏదో ఓ కొత్త ఊరికి వెళ్ళి రావడం. ఇలా గడిచిపోతున్నాయి రోజులు సంవత్సరాల తరబడి. అక్కడ ఇంట్లో మాకు తోడు ఓ కుక్క, దొడ్లో మొక్కలు, ఆయన వ్యాపకాలు. వీటితో ఇల్లు ఊరు వదిలిపెట్టి మేము కదలలేదు ఇన్నాళ్ళు. ఎప్పుడూ వాళ్ళొచ్చి వెళ్ళడమే, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని. మాకు అవసరం వచ్చినా వాళ్ళకు అవసరం వచ్చినా వాళ్ళు రావడమే. ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ కొత్త. పైగా ఊరు శివార్లలో కొన్న ఇల్లు, అది కూడా విడిగా ఉన్న ఇల్లు కాదు. ఒక్కొక్క అంతస్తులో 4 వాటాలున్న 3 అంతస్తుల భవనం. చుట్టుపక్కల ఇంకా అలాంటి భవనాలు, దుకాణాలు అవి కడుతున్నారు. కొన్ని దుకాణాలు 2-3 ఫర్లాంగుల దూరంలో ఉన్నాయి. మందులు కావాలన్నా అక్కడి దాకా వెళ్ళాలట. ఓసారి ఎప్పుడో అబ్బాయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలిసింది. సరే, నోట్లో నాలుకుంది కదా, ఎవరిని అడిగినా మందుల దుకాణం ఎక్కడుందో చెప్పమంటే ఆ మాత్రం చెప్పకపోరు. నేనే వెళ్ళి తెచ్చుకుందామనుకున్నాను. ఈయన గారి ధ్యానం ఓ పట్టాన ముగిసేటట్టు లేదు. ఏ ఊహాలోకాల్లో విహరిస్తారో ఏమో. ఏ ధ్యానాలైనా మగవాళ్లకే చెల్లుతాయి. అలా బాసింపట్టేసుకుని గంట కాదు అరగంట సేపైనా ధ్యానం చేస్తూ కూర్చోవాలంటే ఆడదానికి కుదురుతుందా? ఇవన్నీ అవాంతరాలు వస్తాయి. ఎవరో ఒకరు తలుపు కొట్టడము, పని మనిషి పిలవడము, పిల్లి వంటింట్లోకి దూరి గిన్నె మీద మూత పగలగొట్టడము, ఇంట్లో పిల్లలుంటే గోల చేయడము, ఏదో ఒకటి. ఈతి బాధలతోనూ నానా చింతలతోనూ సతమతమవుతుంటే ఆధ్యాత్మిక చింతనకి తీరికెక్కడా? సరే, ఆయన ధ్యానంలోంచి బయటపడే లోపున నేను మందుల దుకాణానికి వెళ్ళి రాలేనా అని తలుపు బయట నుంచి గట్టిగా నొక్కి, అది దానంతటదే గడియ పడుతుంది, ప్రత్యేకంగా పైనుంచి తాళము వేయక్కర్లేదు, బయలుదేరాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆయన ధ్యానం పూర్తవుతుందని, తలుపు కొడితే ఆయనే తలుపు తీస్తారు కదా అని డబ్బులు తీసుకుని బయలుదేరాను. బజారు పనులు చేసుకోవడం మా ఊళ్ళో అలవాటు లేకపోయినా మొండికేసి బయలుదేరాను. ఎంతకని మగవాళ్ల మీద ఆధారపడ్డం? చీటికి మాటికి అడిగితే వాళ్ళు విసుక్కోవడము. వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగితే ఇతరులకి మనకి కూడా ఇబ్బంది ఉండదు. ఏమిటో మొదట్నుంచి ఆడపనులు మగ పనులు అంటూ విడదీసి ఆడదాన్ని ఇంట్లో కట్టిపడేశారు. వీధిలోకి ఒంటరిగా వెళ్ళాలంటే బెరుకు, భయం. ఈ కాలం ఆడవాళ్ళకా బాధ లేదు. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకి. ఇంటా బయట చాకరీ చేయలేక బస్సుల్లో పడిపోలేక సతమతం అవుతున్నారు పాపం. బిల్డింగు గేటు దాటాక ఎదురైన ఓ పెద్ద మనిషిని అడిగాను, మందుల దుకాణం ఎటువైపు ఉంది అని. అతను చెప్పిన ప్రకారం తిన్నగా వెళ్ళి 2 మలుపులు తిరిగి మెయిన్ రోడ్డు దాకా నడిచాను. వెళ్ళడం బాగానే వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు కుడివైపుకు తిరగాల్సింది ఎడంవైపుకు తిరిగినట్టున్నాను. సందు మారిపోయి దారి తప్పాను. ఎన్ని మలుపులు తిరిగి ఎన్ని సందులు తిరిగినా మేముండే బిల్డింగ్ వైపుకు మార్గం కనిపించలేదు. ఆ బిల్డింగు పేరేమిటో గమ్మత్తుగా ఉంటుంది, సమయానికి గుర్తు రాలేదు. కొత్తగా కట్టిన బిల్డింగు అని చెప్తే అలాంటివి చుట్టుపక్కల చాలా ఉన్నాయన్నారు. మా వాళ్ళ బిల్డింగుకి కొంచెం దూరంలో ఎల్లమ్మ గుడో ఏదో చిన్న గుడి ఉందని చాలాసేపటికి గుర్తొచ్చింది. దాని సంగతి చెప్పాక ఓ మహాత్ముడెవరో దారి చెప్పాడు. తిరిగి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మేడెక్కాక తలుపు కొట్టే అవసరమే లేకపోయింది.
తలుపు తెరిచే ఉంది. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు. చెప్పకుండా వెళ్ళిపోయానని వీళ్ళంతా ఒక్కటే మాట. నేనున్న మాట చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు. నేను కోపంతో వెళ్ళిపోయి ఉంటాననుకుని ఎదురు నన్ను నిలదీస్తున్నారు. పొద్దున్నే ఆయన మీసాలు కత్తిరించుకునే చిన్న కత్తిరి కనిపించడం లేదని నా మీద ఎగిరారు. నేను చూడలేదు, నేను తీయలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. ఎన్నేళ్ళొచ్చినా ఎన్నేళ్లు కాపురం చేసినా ఏం లాభం? నా వస్తువులు ముట్టుకోవద్దంటే వినం. తీసిన దానివి ఎక్కడున్న వాటిని అక్కడ పెట్టవు అంటూ సాధించారు. ఆ కత్తెర చివరికి టెలిఫోన్ పక్కన చిన్న బల్ల మీద దొరికింది. ఎవరు తీసి అక్కడ పెట్టారో దేవుడికి ఎరుక. ఈ ఇంట్లో ఉన్నది నేను ఒక్కరితనే కాదుగా. అయినా ఆయనకు కూడా మతిమరుపు వస్తోందన్న విషయం ఒప్పుకోరు. ఆయనకి నేనే కదా చులకనా, ప్రతీదీ నా మీదికి తోసేయడం. అదిగో అలా సాధించారన్న కోపంతో, అందులోనూ కొడుకింట్లో ఉండగా కోడలు మనవలు వింటూ ఉండగా నన్ను సాధించారని కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాను అనుకున్నారు కాబోలు. ఈ ఊళ్ళోనే ఉంది అమ్మాయి కూడా. ఈ మధ్యనే వాళ్ళకి ఇక్కడికి బదిలీ అయింది. అక్కడికి వెళ్ళాలని బయలుదేరానేమో అనుకుని ఉంటారు. వాళ్ళింటికి తోవ కూడా తెలియదు కదా. అందుకే అంత భయపడి దానికి ఫోన్ చేశారన్నమాట. మా భోజనాలు అవి అయ్యాక మళ్ళీ ఫోన్ వచ్చింది చిట్టి దగ్గర నుంచి. ఏమిటే అమ్మా, నిజం చెప్పవే, చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావే అంది కుతూహలంగా. నిజమే చెప్తున్నానే, మందులు కొనుక్కొద్దామని వెళ్ళాను. ఆయనేమో ధ్యానంలో ఉన్నారు. ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు కదా అనుకున్నాను అన్నాను. అయినా ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? నీకు అసలు అలా బజార్లకు వెళ్ళడం అలవాటు లేదు కదా. బాగుందే, అవసరమైనప్పుడు కూడా అలవాటు లేదని కూర్చుంటే ఎలా సాగుతుందమ్మా? అన్నింటికీ మగవాళ్ల మీద ఆధారపడబట్టే మా బతుకులు ఇలా ఉన్నాయి అన్నాను చిరాగ్గా. అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి మాటలు అంటూ ఉంటావు కదా, అందుకే ముందుగా నాన్నగారిని నేను అడిగిన ప్రశ్న అమ్మని ఏమైనా అన్నారా, ఏం జరిగింది ఇవాళ అని. మామూలుగానే దేనికో విసుక్కున్నాను పొద్దున్నా, అంతే అన్నారు. అదే నాన్నగారు, ఎంత విసుక్కున్నా ఎంత తిట్టినా పెళ్ళాం ఇల్లు విడిచి ఎక్కడికి పోతుందిలే అని ధీమా చూడండి ఇప్పుడు అన్నాను. అని చిట్టి ఇలా అంటూ ఉంటే, అవునే, ఇలాంటివి మామూలేగా. పెళ్ళయ్యాక నీకు ఇప్పుడు మీ నాన్నగారితో అలా మాట్లాడే ధైర్యం వచ్చింది కానీ అన్నాను. ఏమో, ఆ మధ్య నువ్వు వృద్ధాశ్రమం గురించి కూడా ఆరాలు తీసావు కదమ్మా, దాంతో నాకు అనుమానం వచ్చింది. కొంపతీసి అక్కడికి కానీ వెళ్ళాలని బయలుదేరావేమోనని. నీకేమో దారి తెలీదు, ఏమైపోయావో నేను హడలిపోయాను. ఏం చేయాలో అర్థం కాక గిలగిల్లాడాను. సమయానికి మీ అల్లుడు కూడా ఊళ్ళో లేరు అంది. ఇంకా నయం, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు కాదు. మగవాళ్ళు ఎక్కడికి పెడుతున్నారో ఎన్నింటికి తిరిగి వస్తారో చెప్పి పెడుతూ ఉంటారా? ఆలస్యం అయినప్పుడు ఆడవాళ్ళు కంగారు పడుతూ ఉంటే చివాట్లేస్తారు కూడాను. మీ నాన్నగారితో 1,00,000 సార్లు జరిగింది అలా. నేను ఒక్కసారి అలా వెళ్ళేసరికి కొంపలు అంటూ పోయినట్టు హడావిడి చేశారు అందరూ కలిసి అన్నాను నిష్ఠూరంగా. అక్కడే మంచం మీద నడుం వాల్చిన ఆయన టెలిఫోన్లో నేను కూతురుతో అంటున్న మాటలు విని చటుక్కుని లేచి కూర్చుని, మగవాడితో వంతా, మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటేనా అన్నారు ఉద్రేకంగా. ఆయనకి నచ్చ చెప్పడం నా వల్ల కాదని నాకు తెలుసు. ఆడదానికి ఏమీ తెలీదు, తన చెప్పు చేతుల్లో ఉంచడం మగవాడి బాధ్యత అనుకుంటారు ఆయన. సాయంకాలం ఆఫీస్ నుంచి కోడలు తిరిగొచ్చాక మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి దండెత్తారు నా మీద. చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళావు అని. వెళ్ళిపోలేదు మొర్రో, వెళ్ళానంతే మందులు తెచ్చుకోవడానికి అని అంటే వాళ్ళు నమ్మరే. పైగా మరింత నిష్ఠూరంగా మాట్లాడారు. అంటే మీకు కావలసిన మందులు కొనివ్వడం లేదనేగా, మేము మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని నలుగురికి తెలియజెప్పాలనా? ఇంటి చుట్టుపక్కల మా ఆఫీస్లోనూ బంధుమిత్రుల్లోనూ మా పరువు ఏం కావాలి అంటూ జంట కవుల్లా తగులుకున్నారు. వాళ్ల లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పు నా మీదకే నెడుతున్నారు. అలాంటి వాళ్లతో వాదించి ఏం ప్రయోజనం? ఏమంటున్నా మాట్లాడక మౌనం వహించాను. మనవలిద్దరికీ ఇది వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉందట. నేనేదో అడ్వెంచర్ చేశానట. ఎంత ధైర్యం చేశావు బామ్మా అన్నారు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ. కొడుకు కోడలు కన్నా వీళ్ళేనయం అనిపించింది. ప్రేమ ఆప్యాయత చూపించకపోయినా నా ధైర్యాన్నైనా మెచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న ధైర్యం నేను వయస్సులో ఉన్నప్పుడు ఉండేదే కాదు. ఓసారి జరిగిన ఆ సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేను. పరాయి పిల్ల వ్యామోహంలో పడి ఆ పిల్లకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న అనుమానం బలపడిన రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చారని ఆయన్ని నిలదీసినందుకు భోజనం సగంలో వదిలేసి మంచం మీదకెళ్ళి పడుకున్నారు. నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు.
కానీ స్వాభిమానంతో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ వీధి వరండాలో చీకట్లో మెట్ల పక్కనున్న గట్టు పట్టుకుని నిలబడ్డాను. నేను ఒంటరిదాన్ని కాదు. 2 ఏళ్ల కొడుకున్నాడు. మళ్లీ కడుపుతో ఉన్నాను. పుట్టింటికి వెళ్ళడానికి ధైర్యమూ లేదు, మనస్కరించనూ లేదు. 10వ క్లాస్ చదివిన దానికి ఉద్యోగాలేం దొరుకుతాయి వెంటనే? ముందు బయట అడుగు పెట్టగానే ఉండడానికి స్థలం ఎక్కడుంది, ఎక్కడ తలదాచుకోవడం, చేతిలో డబ్బేది? అలాంటి స్థితిలో ఆయన డబ్బుని ఎలా తీసుకోవడం? ఏం చేయడానికి దిక్కుతోచక ఇంట్లోంచి ఆయన నన్ను వెళ్ళిపోమ్మని లేదు కదా, అంతవరకు ఎందుకు వెళ్ళడం? ఇంట్లోంచి ఆయనేమీ నన్ను వెళ్ళిపోమ్మని లేదు కదా, అంతవరకు ఎందుకు వెళ్ళడం? అంతదాకా వస్తే అప్పుడు చూసుకుందాం అని నిశ్చయించుకుని స్వాభిమానాన్ని అందాక అడుక్కి తోసేసి లోపలికెళ్ళాను. అటువంటిది ఇవాళ జరిగిన దానికి వెళ్ళిపోవాలనే ఆలోచనే రాలేదు. కానీ తీవ్రంగా అనిపిస్తే వెళ్ళేదాన్నేమో. ఇల్లు విడిచి వెళ్ళాలంటే ఇదివరకున్న సందేహము భయము ఇప్పుడు కలగడం లేదు. భయపెట్టేవి పరిస్థితులు సమాజము కాదు, మన మనసులోని ఆలోచనలే. భవిష్యత్తు గురించి సమాజం గురించి మనం కల్పించుకున్న భయాలే అని తెలుసుకున్నాను. నిజంగా తామనుకున్నట్టు చెయ్యదలుచుకున్న వాళ్ళకి ఏవీ అడ్డం రావు. రాముణ్ణి ఎవరాపగలిగారు? సిద్ధార్థుడికి ఎవరు అడ్డు రాగలిగారు? వాళ్ళు చేసిన పనుల్ని వాళ్ళు సమర్థించుకోగలగాలి, అంతే. రాత్రి ఆయన పక్క మీద కూర్చుని మళ్ళీ అడిగారు అనునయంగా, చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావే అని. మందులు తెచ్చుకోవడానికి అని చెప్తే నన్ను వెళ్ళనిస్తారా మీరు? అది సరే గాని కావాలని చెప్పకుండా వెళ్ళిపోయానని ఎందుకు అనుకున్నారు అన్నాను. అన్నం కూడా పెట్టకుండా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? నీ మీద పొద్దున్న అలా విసుక్కున్నాగా అందరి ముందు కోప్పడినందుకు పౌరుషం వచ్చి వెళ్ళిపోయావేమోనని అనుమానం వేసింది. గంటన్నరైనా తిరిగి రాకపోయేసరికి అసలు ఇంట్లో నన్ను ఒక్కడిని వదిలేసి అలా వెళ్ళిపోవడం ఏమిటి అన్నారు. ఒంటరితనం అంటే తనకున్న భయాన్ని, ఇంట్లో పనులన్నిటికీ తను నా మీద ఆధారపడుతున్నారన్న నిజాన్ని తన అధికారం ముసుగు కింద దాచి సహజ దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చెయ్యకు అంటూ గదిలో దీపం ఆర్పేసి నిశ్చింతగా పడుకున్నారు. అనుకోకుండా వీళ్ళందరినీ కాసేపు ఆట ఆడించగలిగానన్న ఆనందంతో చాలాసేపు నిద్ర పట్టలేదు నాకు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన పరిధి దాటిన వేళ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.